ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి బాను ఆ మాటలు? అన్నీ తెలిసిన ఊరిమిడికే అలా ఎదురు చెప్తున్నావా? అమ్మా, బాను అంతలా చెప్తుందంటే ఖచ్చితంగా అక్కడేదో ఇబ్బంది వచ్చే ఉంటుంది. అది మనతో చెప్పే విషయమే అయితే నిజంగా చెప్పేదని అంటుంది కదా. తన గురించి ఎందుకు ఆలోచించరు? సరే, నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి వెళ్ళు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు చెప్పింది 2 రోజులే. కరెక్ట్గా 2వ రోజు నువ్వు ఇంట్లో ఉంటానని చెప్పి నాకు మాట ఇస్తేనే వెళ్ళు. తప్పకుండా వస్తానత్తయ్య. 2 రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తాను. అక్కడ సమస్యకి చెక్ పెట్టి ఏం చేశానో కూడా మీతో చెప్తాను. సరే అయితే, ఇప్పుడు నేను పర్మిషన్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళు. వెళ్ళొస్తానత్తయ్య. వస్తాను బామ్మ. ఈ 2 రోజులు నేను మీకు సాయంగా లేకపోతున్నందుకు నన్ను క్షమించండి. సరేనే, ఏదో సమస్య అంటున్నావు కదా, త్వరగా వెళ్ళి పరిష్కరించుకుని వచ్చేసి. వస్తాను మావయ్య గారు. వెళ్ళిరామ్మా. వాసు జాగ్రత్తమ్మా. సారీ అండి. ఈ ప్రాబ్లం రాకపోయి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. దయచేసి నన్ను ఏం అనుకోవద్దు. వెళ్ళొస్తాను. చూడు బాను, నిన్నొకప్పుడు మేము అర్థం చేసుకోలేక ఎన్నో ఇబ్బందులు పెట్టాం. అప్పుడు నువ్వు మా వల్ల ఎన్నో బాధలు పడ్డావు. నీలాంటి మంచి మనిషిని ఈ ఇంటికి దూరం చేసుకున్నావు. అవన్నీ తెలుసుకున్నాం కాబట్టి నువ్వు బాధపడకూడదు అనుకుంటున్నావు. అది కాదండి, అసలు నేను చెప్పాలనుకున్నదే. నాకు అర్థమైంది బాను. నీ మనసులో ఏముందో దానికి నువ్వు ఎంత బాధపడుతున్నావో నిన్ను మనసారా ప్రేమించిన నా మనసుకు తెలుస్తుంది. ఇప్పుడొచ్చిన సమస్య ఏంటో నువ్వు చెప్పకపోయినా నేను నిన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నాను బాను. జాగ్రత్తగా వెళ్ళిరా. మీదెంత మంచి మనసండి. ఇంత మంచి మనిషిని ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నాను. నాకు బాధగా ఉంది. అన్ని సమస్యలు పరిష్కారం అయితే ఇంక జీవితం అంతా ఆనందంగానే ఉంటాం కదా. వెళ్ళిరా. వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తాను చాందిని. ఇప్పుడు నేను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ భాను కార్తీక్ ఒక్కటవుతారేమోనని భయంగా ఉంది. అసలే వాళ్ళిద్దరి మధ్య మరింత పెరుగుతోంది. నేను ఇక్కడే ఉంటే వాళ్ళు అక్కడ ఒకటైపోతారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఒకటి ఆలోచిస్తే అక్కడ ఇంకొకటి జరుగుతోంది. ఎస్ఐ గారు, చెప్పండి మేడం. మా మావయ్య పరిస్థితి ఎలా ఉంది? ప్లీజ్ అండి, కంట్రోల్ చేసుకోండి. ఆయన ఐసీయూలో ఉన్నారు, మీరు వెళ్ళి చూడండి. మావయ్య, 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 అయ్యో మావయ్య, నీకెంత కష్టం వచ్చింది. నువ్వు చేసిన తప్పే నేను ఇంతవరకు తీసుకొచ్చింది మావయ్య. ఆ రోజు ఆ ఇంటికి ద్రోహం చేయకుండా ఉంటే ఈ రోజు నీకు పరిస్థితి వచ్చేదే కాదు కదా. ఇప్పుడు ఏకంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. నీకేమైనా అయితే నేనేమైపోవాలి మావయ్య? అమ్మా నాన్న లేని నన్ను నువ్వే అన్నయ్య పెంచావు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి మావయ్య? కానిస్టేబుల్స్,
మావయ్య ఎలా ఉంది? ఏంటమ్మా ఇది? తప్పంతా నేను చేసినట్టు అన్ని మాటలన్నావు. ఇప్పటి వరకు బయట నుంచి ఎస్సీ నా మాటలు వింటున్నాడు మావయ్య. ఓ, చేసినవన్నీ ఇద్దరం కలిసి చేశాం. కానీ నన్ను కార్తీక్ ని దగ్గర చేయటానికి నువ్వు ఇదంతా చేసావని నాకు తెలుసు. కానీ నింద నీ మీద వేసుకుని జైల్లో శిక్షని నువ్వు అనుభవిస్తున్నావు మావయ్య. నిజంగా నా తండ్రి బతుకున్నా నువ్వు చేసినంత త్యాగం చేసేవాడు కాదు. అలాంటి నిన్ను నేనెలా వదిలేస్తాను? నా గురించి ఇంతలా ఆలోచించే నీ గురించి తప్పుగా నేనెందుకు మాట్లాడతాను? కాకపోతే నేను మాట్లాడిన మాటలు విని సెంటిమెంట్కి కరిగిపోయి దూరంగా వెళ్లారు. సర్లే అమ్మా, ఇన్నాళ్ళు జైలు జీవితం అనుభవించి చాలా బోర్ కొట్టేసింది. బయట ఉన్నప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేవాణ్ణి, ఎలా కావాలంటే అలా ఉండేవాణ్ణి. కానీ జైల్లో అలా కాదే. ఆ కానిస్టేబుల్ వేసే కుళ్ళు జోకులు వింటూ మనం అనుకునే ప్లాన్ చేయాల్సి వచ్చేది. ఇప్పటికే చాలా బోర్ కొట్టేసింది. అయినా ఇంకా ఎంతసేపు? ఓ గంటలో నేను చచ్చిపోతాను. రేపు బయట ప్రపంచానికి వచ్చేస్తాను. విష్ణుమూర్తిగా నా ఆధార్ కార్డు రద్దయిపోయినా నీకు సహాయంగా ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. మావయ్య బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుంది, నేను చూసొస్తాను, నువ్వు పడుకో. సర్లే అమ్మా. ఏంటి సార్, ఏమైంది? మీరెవరు? ఒక ఖైదీ తాలూకు రిలేషన్ అండి. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, కండిషన్ సీరియస్గా ఉంది అన్నారు. అందుకే అతని ఫ్యామిలీ మెంబర్ని పిలిపించాము. చూడండమ్మా, ఈ డాక్టర్ చాలా ఫ్రాడ్. డబ్బు కోసం ఎవరైనా చనిపోతారని భయపెడతాడు, డబ్బిస్తే బతికిస్తానని నమ్మిస్తాడు. ఇలా చాలా ఫ్రాడ్స్ చేసి చాలా మంది దగ్గర డబ్బు లంచంగా తీసుకుంటాడు. ఆ కంప్లైంట్ వచ్చింది, ఇమీడియట్గా మేము పట్టుకున్నాం. ఓరి భగవంతుడా, నన్ను చంపినట్టు నటించి బయటికి పంపిస్తాడని ఈ డాక్టర్ నమ్ముకుని వస్తే వీడేంటి ఇప్పుడు పట్టుపడ్డాడు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ ఆఫీసర్లకి వీడిప్పుడే దొరకాల. అదేదో మా మావయ్య డెత్ సర్టిఫికేట్ ఇచ్చాక దొరుకుంటే వీడి చావు వీడి చచ్చేవాడు, మేము హ్యాపీగా బతికేవాళ్ళం. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? అదే లేదండి, మా మావయ్య పరిస్థితి ఎలా ఉంటుందో అని నేను భయపడుతున్నాను. మీరేం భయపడకండి. ఇలాంటి వారిని కస్టడీలోకి తీసుకునే ముందు మేము వేరే డాక్టర్ని అరేంజ్ చేస్తాం. అతను వచ్చి ఆ కేసుని టేకప్ చేస్తారు. పదండి. ఏంటి నాన్న కొత్తగా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, నువ్వు ఇలా వచ్చావంటే నాకెందుకో భయంగా ఉంది. అదేంటి నాన్న, అత్తయ్య పర్మిషన్ తీసుకొని వచ్చానని చెప్పాను కదా, అక్కడ అందరికీ చెప్పే వచ్చాను, ఏది దాచలేదు. కానీ ఎందుకు రావాల్సి వచ్చిందో మాత్రమే దాచాను. అదేనమ్మా నా భయం. వాళ్ళకి చెప్పొచ్చుంటే పరిస్థితి ఇంకోలా ఉండుండేది. ఏమీ చెప్పకుండా వస్తే వాళ్ళెలా అర్థం చేసుకుంటారో తెలియదు తల్లి. కొత్త సమస్యలకి దారి తీస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది తల్లి. చూడండి అన్న, అత్తయ్య అర్థం చేసుకునే మనిషి, ఇంకా ఆయన అంటారా ఎప్పుడూ సపోర్ట్ చేసే మనిషి. ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ మన మంచే కోరుకుంటారు నాన్న, అంతేకాని మన గురించి ఇంకోలా ఆలోచించరు. అవన్నీ అర్థం చేసుకున్నాను కాబట్టి వాళ్ళకి చెప్పే వచ్చాను. ఈ పరిస్థితి అంతా వాళ్ళకి చెప్పకూడదు కాబట్టి ఈ నిజాన్ని దాచుంచాను. ఈ విషయంలో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అది సరే గాని 2 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాను అంటున్నావు. దీనికి 2 రోజులు సరిపోతాయంటావా? రాము, సమస్య ఎంత పెద్దదైనా దాని పరిష్కారం చాలా కొద్దిసేపట్లోనే జరుగుతుంది. దానికి మార్గం ఏంటనేది తెలుసుకోవడానికి సమయం పడుతుంది, అంతే తప్ప సమస్యను పరిష్కరించడానికి కాదు. ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం బాను. ఆయన అడిగిన డబ్బు ఇవ్వడమో లేదంటే ఆయన వదిలేసి నేను ఇక్కడే ఉండిపోవడమో. ఇంతకు మించి దీనికి వేరే పరిష్కారమే లేదు. మనం ఎంత ఆలోచించి ప్రయోజనమే ఉండదు. అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. పోనీ నాకున్న ఆ స్థలాన్ని అమ్మితేనైనా కావాల్సిన డబ్బులు వస్తాయనుకున్నాను. అది అమ్మి ఆ డబ్బులు ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఆ పొలం అమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు. పోనీ విఆర్ఎస్ ఇచ్చేద్దాం అనుకుంటే మీరందరూ ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి,
డబ్బులిచ్చే పని అయితే ఏదో ఒకటి చేసి ఇచ్చేవాళ్ళం. ఈ సమస్య డబ్బుదే కావచ్చు, కానీ డబ్బిస్తేనే పరిష్కారం అయిపోతుందని నమ్మకం ఏముంది? డబ్బు చాలా ప్రమాదకరమైంది నాన్న. ఎంత వస్తున్నా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఇప్పుడు అభిరామ్ మనసులో 50 లక్షలు సరిపోతాయని ఉండొచ్చు. అనుకున్నట్టుగానే మనం 50 లక్షలు ఇస్తే ఇంకో 50 లక్షలు అడిగితే ఇవ్వరా అనే ఆలోచన కూడా రావచ్చు. దాంతో వైశాలిని మరింత ఇబ్బంది పెట్టొచ్చు. సమస్యకు పరిష్కారం డబ్బివ్వడం కాదు నాన్న. అసలు అభిరామ్ మనసులో ఇలాంటి ఆలోచన రావడమే తప్పు అని తెలియజేయడం. అది తను తెలుసుకున్న రోజు వైశాలిని బాధ పెట్టడు. తన భార్య ఇంటికొచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. భార్య అంటే తన మనిషి, తన జీవితమని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఇలా ప్రవర్తించడు. నువ్వెంత పిచ్చిదానివి బాను. ఆయనకి నిజంగా అదే ఆలోచన ఉంటే నన్ను అన్ని మాటలు అంటారా? నా కన్నీళ్ళకి కరగకుండా ఉంటారా? నేనెంతలా వేడుకున్నానో నీకేం తెలుసు. అత్తయ్య కూడా నాకు సపోర్ట్ చేశారు, కానీ ఆయన ఎవ్వరి మాట వినే పరిస్థితుల్లో లేరు. డబ్బు తప్ప ఇంకో ఆలోచన లేదా మనిషికి? ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి మనిషి మారతాడనుకోవడం నిజంగా మన భ్రమే అవుతుంది. ప్రయత్నించి విఫలమవడం కన్నా మౌనంగా ఉండడమే మంచిది. చూడు వైశాలి, నడిస్తేనే దూరం ఎంతో తెలుస్తుంది, అలాగే గమ్యం ఏంటో కూడా తెలుస్తుంది. అంతేకాని దారి చూస్తూ భయపడి ఆగిపోతే గమ్యాన్ని చేరుకోలేము. ఒక ప్రయత్నం చేసి చూద్దాం, మారతాడని ఆశిద్దాం. మారకుండా ఉండడానికి తను రాయి కాదు కదా, మనలాంటి మామూలు మనిషి. అర్థమయ్యేలా చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటాడు. నిజంగా సమస్యలుంటే అలాగే ఆదుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం డబ్బిచ్చి పరిష్కారం చేసుకుందామనే ఆలోచన మాత్రం మీరెవరూ పెట్టుకోవద్దు. అది సరే తల్లి, కానీ మనం ఎవరం వెళ్ళినా డబ్బుతోనే రావాలని ఎదురు చూస్తున్న మనిషికి ఏం చెప్పగలం? రోగానికైతే మందుంటుంది, కానీ డబ్బు జబ్బు చేసిన వాడికి ఎలాంటి మందు ఉండదు. ఏ మంచి చెప్పినా చెవికెక్కదు. నాన్న, ఆలోచిద్దాం నాన్న. ఈ సమస్యకి పరిష్కారం ఉంది అన్న నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తున్నాను. పరిష్కరించి రాగలను అనే నమ్మకంతోనే వెళ్ళాలి. వెళ్ళాకే కదా పరిష్కారం అవుతుందో లేదో అనేది తెలుస్తుంది. నా ప్రయత్నం నేను చేస్తాను. అనుకున్నట్టు ఫలిస్తే వైశాలి జీవితం నిలబడుతుంది. కాదు అంటే అప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడే ఉండాలి కదా. ఎవరు తీసుకెళ్ళుంటారు? ఏమైపోయింది? ఎవరు తీసుకెళ్ళుంటారు? అది నేను భాను కోసం కొన్న గిఫ్ట్. ఉంటే తన దగ్గర ఉండాలి, లేదా నా దగ్గర ఉండాలి. అంతేకాని ఇంకెవరు తీసుకెళ్ళుంటారు? చెప్తా. హలో శ్రీవారు, మీ హార్ట్ ఎక్కడుందా అని చెప్పేసి అక్కడ వెతుక్కుంటున్నారా?
నా హార్ట్ని దొంగిలించిన దొంగవి నువ్వే అని నేను తెలుసుకోలేకపోయాను భాను. ఓహో, నేను దొంగనని ఫిక్స్ అయ్యారన్నమాట. మరి ఏం శిక్ష వేస్తారు? నా కౌగిల్లో బంధించి నీకు యావజ్జీవ శిక్ష వేయాలని ఎన్నో ఆశలతో ఇంటికొచ్చాను. కానీ అవన్నీ నిరాశ చేసి నా హార్ట్ని తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు. ఏంటి ఇదంతా బాధే? కాదు, విరహవేదన. పెళ్ళయ్యాక ఒంటరిగా ఉండటం ఎంత బాధో నీకేం తెలుసు? పెళ్ళి మన ఇద్దరికే అయింది శ్రీవారు. కానీ నా ఎడబాటు నువ్వు తట్టుకుంటున్నావు, నీ ఎడబాటునే నేను తట్టుకోలేకపోతున్నా. మీకు దూరంగా ఉండాలని నాకు లేదండి. మీ నీడలోనే ఉండాలని, మీకు నచ్చినట్టు ఉండాలని నాకు ఉంది. కానీ ఏం చేస్తాం, అనుకోకుండా ఇలా రావాల్సి వచ్చింది. ఆ పనేదో చెప్పు బాను, నేనే నీకు సాయంగా వస్తాను. త్వరగా పని పూర్తి చేసుకుని ఇద్దరం వచ్చేద్దాం. మీకు చెప్పేదే అయితే చెప్పకుండా ఉంటానా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ సమస్యను పరిష్కరించిన రోజున మొత్తం మీకు చెప్తాను. ఆ రోజు మీరే నన్ను మెచ్చుకుంటారు. కానీ అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. మరి నాకు దూరంగా ఉన్నావని నీకు బాధగా లేదా? మీరు నాకు దూరంగా ఉన్నా మీ హృదయం నాకు దగ్గరగా ఉంది. మీతో చెప్పే ముచ్చట్లన్నీ ఈ హృదయంతో చెప్తాను. ఈ హృదయం మీద తలపెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతాను. ఇది చాలా అన్యాయం బాను. నువ్వు నాకు దూరం అయ్యి నా హృదయాన్ని కూడా దూరం చేస్తే నేను ఎలా బ్రతకాలి? మీకోసం నేను బ్రతుకుతున్నప్పుడు నా కోసం మీరు బ్రతుకుతారు కదా, అలాగే. నువ్వు చాలా తెలివైందాని బాను. ప్రతి ప్రశ్నకి సమాధానం ముందే సిద్ధం చేసుకుని ఉంచుకుంటావు. నాకు విద్య నేర్పించింది మీరే కదా. సమాధానం చెప్పకపోతే మీరు నేర్పించిన విద్య అంతా వృధా అయిపోదు. అమ్మ దొంగ, నువ్వు ఇలా సమాధానాలు చెప్తావనుకుంటే అసలు నీకు నేర్పించేవాడినే కాదు. జరిగిపోయింది తలుచుకుని ఇప్పుడు ప్రయోజనం ఏముంది శ్రీవారు? ప్లీజ్ బాను, నీకు దూరంగా ఉండటం కష్టంగా ఉంది. త్వరగా వచ్చేవా? వచ్చేయాలని నాకు ఉందండి, కానీ చెప్పాను కదా, ఇక్కడ సమస్య పరిష్కారం అయిపోగానే వచ్చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఐ లవ్ యూ బాను. టు యూ శ్రీవారు. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు ఊర్మిళ, అన్ని సమస్యలు సర్దుకున్నాయి, ఇల్లంతా బాగుంటుంది అనుకునేసరికి మళ్ళీ ఏదో కొత్త సమస్య వస్తూనే ఉంది. అది ఎందుకు, ఎక్కడ, ఎలా మొదలవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడేం సమస్య వచ్చిందండి? ఇంకేం రావాలి ఊర్మిళ? భాను మనకేం చెప్పింది? తన ఇంటికి వెళ్తాను అని చెప్పింది కదా. అవును, అక్కడేదో సమస్య వచ్చింది, దాన్ని తను పరిష్కరించుకొని వస్తానని చెప్పింది. అంటే మనల్ని పరాయి వాళ్ళని చేసినట్టే కదా. అదేంటో చెప్తే మనం సహకరిస్తాం కదా. తను చెప్పలేను అని చెప్పింది కదండి. చెప్పే మనిషి అయితే గనక చెప్పే వెళ్లేది. తను చెప్పనని చెప్పి నిర్ణయించుకుని వెళ్ళిన తర్వాత మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి? అది ఇక తనిష్టం. అందుకే నా కోడలిష్టాన్ని నేను కాదనకూడదని ఒక అత్తగా వెళ్ళమని చెప్పాను. ఇందులో సమస్య ఉంది? ఇదే ఊర్మిళ, ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలే పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి. అసలు విషయమేంటో నీకు చెప్పనందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ పెద్ద మనసుతో అర్థం చేసుకుని భానుని వెళ్ళమని చెప్పావు. భాను నీ మనసును అర్థం చేసుకోవాలి కదా. తనకు నువ్వెంత విలువనిస్తున్నావో తెలుసుకోవాలి కదా. అదే నువ్వు భాను నుంచి కోరుకుంటావని తను కూడా అర్థం చేసుకోవాలి కదా. సర్లేండి, అయిందేదో అయిపోయింది కదా, ఇక్కడితో ఇక ఈ విషయాన్ని వదిలేయండి. ఇది ఇక్కడితో వదిలేసే విషయం కాదు. ఎందుకంటే భానుకి తెలిసింది అంటే వాసుకు కూడా ఈ సంగతి తెలిసే ఉంటుంది. సమస్య ఏంటో వాడైనా మనకు చెప్పాలి కదా. ఒక స్నేహితుడుగా వాడు నాకిచ్చే విలువ ఇదేనా?
అన్నయ్యను నువ్వు అభిమానిస్తున్నావు కదా, చెల్లెలికి వాడిచ్చే విలువ ఇదేనా? మన కుటుంబానికి తెలియని సమస్య వాడికి ఏముంటుంది? మనం పరిష్కరించలేని సమస్య ఏముంటుంది? అదే వాడిని అడుగుతాను. ఇప్పుడు వాడైనా నిజం చెప్తాడు కదా, ఇప్పుడే మాట్లాడతాను. అరే ఏమండి, వద్దు. ఎందుకు ఆపుతున్నావు ఊర్మిళ? నేను మాట్లాడతాను అంటున్నాను కదా, మాట్లాడి నువ్వు. అరే ఇప్పుడు మీరు ఈ విషయాన్ని అన్నయ్య గారిని అడిగితే భానుని అవమానించినట్టు అవుతుంది. ఎంతైనా భాను మన ఇంటి కోళ్ళండి. ఆ ఇంటి ఆడపిల్ల అయినా సరే ఇప్పుడు తన ఇంటి పేరన్నది మారింది. తనకు అవమానం జరిగితే మన ఇంటికి అవమానం జరిగినట్టే కదా. మన మనిషిని మనం అవమానించకూడదు. చెప్పింది కదా పరిష్కరించుకొని వస్తాను అని. ఏ నమ్మకంతో వెళ్ళిందో వెళ్ళనివ్వండి. 2 రోజుల సమయం ఇచ్చాం. సరిగ్గా 2 రోజుల తర్వాత తనిక్కడికి రావాలి. సమస్యని చెప్పాక అది ఇన్ని రోజుల్లోనే పరిష్కారం అవుతుందని ఎవరు చెప్పగలరు? 2 రోజుల కన్నా ఎక్కువ టైం పడితే అప్పుడు ఏం చేస్తాం? లేదండి, భాను అంత కాన్ఫిడెన్స్గా నేను 2 రోజుల్లో పరిష్కరించుకొని వచ్చేస్తాను అత్తయ్య అంది. ఒకవేళ రాకపోతే అది నేను అవమానంగా ఫీల్ అవుతాను. తను నన్ను బాధ పెట్టింది అని అనుకుంటాను. అప్పుడు ఏం సమాధానం చెప్పాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఒక అత్తగా నేను తీసుకుంటాను. భాను ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయకపోవడం ఏంటి? తను ఎందుకు వెళ్ళింది? నాతో మాట్లాడకుండా ఎందుకుంటుంది? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అసలు ఎక్కడున్నావు భాను? ఏం చేస్తున్నావు?